హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఎన్టీఆర్ గారి అభిమాని ఇంద్రనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. అయితే ఇక్కడ అంటే మీరు ఎన్టీఆర్ గారికి అభిమాని. సో ఈ నడిబొడ్డున అంటే అమీర్పేట అంటేనే ఒక ట్రాఫిక్ జోన్ కదా. ఇక్కడ చాలా మంది జనాలు వస్తుంటారు. ఇక్కడ విగ్రహావిష్కరణ చేయటం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మనకి అది ట్రాఫిక్ కి అడ్డు లేకుండా జనరల్ గా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కి మనం సెంటర్ లో ఒక పోల్ పెడతాం కదా, అలానే ట్రాఫిక్ నియంత్రించడానికి అంటే ఆ చౌరాస్తాలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి కూడా ఆయన కారణం అవుతాడు ఈ రోజు. కాబట్టి ఎవరికి అదేం అడ్డు లేదు, అంతరాయం లేదు. ప్లస్ అలానే ఆయన మన తెలుగు వారందరికీ అంటే కేవలం నాకు కాదు, ఇంకోటి కాదు, ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో 140 కోట్ల జనాభాలో ఎంతమంది అయితే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవం ఆయన. ఇక్కడ కులం, మతం, వర్గం, వర్ణం విచక్షణ లేదు. అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులే. ఎన్టీఆర్ని కాదనుకునేటువంటి వాళ్ళు లేరు. అలానే ఆయనకి జాతీయ నాయకత్వంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ గారికి జాతీయంగా బోల్డెంతమంది అభిమానులు ఉన్నారు. ప్రపంచ విఖ్యాత ఆయన సార్వభౌముడు, నట సార్వభౌముడు ఆయన, ప్రపంచ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన నటనకి. కానీ అలానే ఆయన మకుటం లేని మహారాజు అండి తెలుగు వారందరికీ. ఆయనకి మకుటం అక్కర్లేదు, అంతటి మహారాజు ఆయన. ఆయనకి భారతరత్న కూడా కంపల్సరీగా ఇవ్వాలి అనేటువంటిది మా అందరి ఉద్దేశం కూడా. అయితే సార్ ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారి అభిమాని కాబట్టి మీరు ఎన్టీఆర్ గారు అనగానే ఏం గుర్తొస్తుంది? అంటే ఆయన తీసిన సినిమాల, పాటల, లేకపోతే ఆయన రాజకీయంలో తీసుకొచ్చినటువంటి మార్పులు గుర్తొస్తాయా ఏంటి? గుర్తొస్తాయి మేడం. అంటే ఒక రవివర్మ గారిని తలుచుకుంటే మనకి ఎన్ని చిత్రాలు అయితే గుర్తొస్తాయో, ఎన్టీ రామారావు గారిని తలుచుకోగానే ముందు గుర్తొచ్చేటువంటి పాత్ర రాముడు, కృష్ణుడు, ఆ తర్వాత దుర్యోధనుడు, భీముడు, ఆ తర్వాత ఆయన నటించినటువంటి రావణ. నాయకుడు ప్రతినాయకుడు. అసలు మీరు ప్రతినాయకుడిని కూడా హీరో చేసినటువంటి వాడు ఎన్టీఆర్ గారు. దుర్యోధన పాత్రధారి అయి ఆ ప్రతినాయకుడికి ఒక డ్యూయట్ సాంగ్ పెట్టినటువంటి గొప్ప చిత్ర దర్శకుడు ఆయన, నిర్మాత, నటుడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడు మన ఎన్టీ రామారావు గారు. అలానే ఆయన రాజకీయ సంస్కరణ కూడా 2 రూపాయల కిలో బియ్యం తెచ్చినటువంటి ఆయన తర్వాతే మిగిలిన పార్టీలన్నీ కూడా. అలానే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని గుర్తించిన పక్కా ఇళ్లు నిర్మించాడు మేడం. గరీబ్ హఠావో అన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో కేవలం పందిరి బొంగులు, వెదురు బొంగులు, తాటాకే ఇచ్చేవాళ్ళం. కానీ పక్కా ఇళ్లు నిర్మించినటువంటి తెలుగుదేశం పార్టీ. కాబట్టి అట్లాంటి సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ సంస్కరణల బాటలోనే మిగిలిన పార్టీలన్నీ కూడా నడుస్తున్నాయి. ఇవాళ గ్లోబలైజేషన్ మేడం, విలేజ్ అంతా అంటే అరిచేతిలో మనకి ప్రపంచం మొత్తం ఉంటుంది. గ్లోబలైజేషన్ లో ఆయన ఒక పార్టీకి సంబంధించిన వాడు అని మనం అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఏ పార్టీల్లో మంచి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అవునా కదా, మనం గమనిస్తున్నాం ఈ అంశాన్ని. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు మేడం, మన తెలుగు వాళ్ళందరికీ ఆయన కూడా గర్వించదగినటువంటి వ్యక్తి. అలానే ఆయన మనం అన్ని పార్టీలు ఓన్ చేసుకుంటున్నాయి కదా, బీజేపీతో సహా. అయితే రాజకీయంగా చాలా మంది ఏమంటున్నారంటే ఇది రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా ఆవిష్కరణ జరుగుతుంది, ఇంతకు ముందుకు లేనిది ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. దీనికి మీరు ఏం చెప్తారు? ఇది రాజకీయ లబ్ధి కోసం అయితే కాదు మేడం. ఎందుకంటే మన సీఎం గారికి కూడా ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం. అలానే ఆ అభిమానంతో ఆయన ఎలక్షన్స్ లో ఇచ్చిన మాట ప్రకారం తన మాట నిలబెట్టుకుంటున్నారు. ఆయనే కాదు, మన నవీన్ యాదవ్ గారు కానివ్వండి, అలానే బండి రమేష్ గారు కానివ్వండి, అలానే మన వ్యవసాయ శాఖ మార్చులు కానివ్వండి, అందరూ కలిసి అలానే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. కాబట్టి మనం ఎక్కడ దాన్ని రాజకీయం చేయడానికి వీలు లేదు. రాజకీయమే కాదు అసలు. ఆయన రాజకీయం అనుకుంటే అది మన అవివేకం. అది అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు దీని వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటి? ఎన్టీఆర్ అనే వ్యక్తి ఆయన ఒక మహనీయుడు. ఆయన 300 పైన సినిమాల్లో నటించి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అటు దేవుడిగా, రాముడిగా, రావణాసుడిగా, వెంకటేశ్వర స్వామిలాగా, కృష్ణుడిలాగా, దుర్యోధనులాగా కూడా బ్రహ్మాండంగా నటించి ఇటు కొండవీటి సింహం, బొబ్బులి పులి, సర్దార్ పాపాగాడి లాంటి సినిమాల్లో నటించి వారు బ్రహ్మాండమైన సినిమాల్లో నటించే రోజుల్లో, బ్రహ్మాండంగా సినిమాలు నడిచే రోజుల్లో నా రాష్ట్ర ప్రజలకు ఏదైనా చెయ్యాలి, తెలుగు వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని ఒక భావంతో 1982 మార్చి 29వ తేదీ నాడు తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి 9 నెలల్లోనే 83 జనవరి 5వ తేదీ నాడు ఎలక్షన్లు జరిగితే 2204 సీట్లతోటి
వారు ముఖ్యమంత్రిగా 83 జనవరి 9వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేసి ఎన్నో సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి పేదవారు తినేందుకు గూడు గుడ్డ అనే ఒక సిద్ధాంతంతో హరిజన గిరిజన పేద బడుగు బలహీన వర్గాల కోసము వారు తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలు ఇవాళ దాకా 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా 43 సంవత్సరాల్లో ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారు సంక్షేమ ఫలాలు ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారంటే ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన చొరవ, ఆ మహనీయుడు ఎక్కడున్నా కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కాదు, మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఆయన ఒక దేవుడిగా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. వారి విగ్రహం ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టడము, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మా మిత్రులు శ్రీశైలం అన్న గారి కుమారుడు ఇంత గొప్పగా తనైతే ఎలక్షన్లో ప్రామిస్ చేశాడో చేసిన 4 నెలల్లోనే ఇంత విగ్రహం పెట్టడం చాలా సంతోషము. మరొక్కసారి స్థానిక శాసనసభ్యుడు శ్రీశైలం అన్న కుమారుడు నవీన్ యాదవ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంలో ఏదైతే ఈ విగ్రహం ఉందో ఆయన దేవుడితో సమానం. ఎందుకంటే మన పిల్లలందరినీ కూడా తెలుగు రాష్ట్ర ప్రజల్ని బ్రహ్మాండమైన సంక్షేమ ఫలాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడు. ఆయన చనిపోయి అప్పుడే 33 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 100 సంవత్సరాల దాకా వారి పేరు ఇలాగే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఇక్కడ స్థానిక అభిమానుల నుంచి కావచ్చు, స్థానిక జనాల నుంచి కావచ్చు, ఎలాంటి స్పందన లభించింది? బ్రహ్మాండమైన స్పందన ఉందమ్మా. స్థానికులే కాదు, టీవీలలో ఇటు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశము ప్రపంచ దేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని టీవీలలో వీక్షిస్తా ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ గుండెల్లో ఎప్పుడు ఎన్టీఆర్ ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.